స్వయంభూ ఆలయాల్లో శక్తిని కదిలించే వ్యక్తులు ఎవరు ఉండరు. అక్కడికి వెళ్ళి అమ్మవారి అనుగ్రహాన్ని స్వీకరించి ఇంటికి రావాల్సిందే. కానీ మనిషి మానవ ప్రయత్నంగా ప్రతిష్ఠ చేసుకునేటటువంటి దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాల్లో దిగ్బంధనలు కావచ్చు, రక్షణ వ్యవస్థ కావచ్చు సరిగ్గా లేనప్పుడు కొంతమంది తాంత్రికులు భక్షిణీ విద్య ద్వారా ఆ దేవాలయాల్లో శక్తిని కాజేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది గద్దెలని కానీ పీఠాలు కానీ ఏర్పాటు చేసుకొని ఉంటారు. అటువంటి పీఠాలలో కొన్ని రకాలైనటువంటి భక్షిణీ విద్యలు ప్రయోగించడం ద్వారా ఆ శక్తిని కాజేసే సందర్భాలు ఉంటాయి. చాలామంది గురువుల దగ్గర నుంచి దీక్షలు తీసుకొని చాలా మంత్ర సాధన చేసుంటారు. కొన్ని వేలల్లో లక్షల్లో చేసుంటారు. అటువంటి వ్యక్తుల యొక్క సాధన పట్టుత్వాన్ని కూడా తాంత్రికులు లాగేసేటటువంటి సందర్భాలు ఉంటాయి. వీటినే భక్షిణీ విద్యలు అంటారు.